బండ్లా నువ్వు అంటే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ కాబట్టి ఎవరు డబ్బులు ఇస్తే వాడిని లేపుతా కూర్చుంటావు, లేదంటే ఏదో ఒకటి మాట్లాడుతుంటావు. కానీ కొంతమందికి కొంత వాల్యూస్ ఉంటాయి. విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ అయినా దాన్ని పెట్టే ఎఫెక్ట్స్ కానీ దాని హార్డ్ వర్క్ కానీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అట్లాంటి మనిషిని పట్టుకొని నువ్వు ఎట్లా మాట్లాడడం చాలా చాలా టూ మచ్. ఇంకో విషయం ఏంటంటే నువ్వు కిరడబ్బవరం కష్టపడి ఎట్లా పైకి వచ్చాడో అట్లాగే విజయ్ దేవరకొండ దానికన్నా 100 రెట్లు కష్టపడి పైకి వచ్చాడు. ఊరికే రాలేదు అతనికేనే. అట్లాంటి మనిషికి ఎట్లా ఉండాలో తెలుసు, జనాలతో ఎట్లా మాట్లాడాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు. అతను ఏంటంటే ఒక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోవడానికి, తను ఏంటంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పుకోవడానికి ఇండస్ట్రీలో అట్లాగా మూవ్ ఆన్ అయ్యాడు అప్పట్లో. అంత మాత్రాన నువ్వు అతన్ని ఇట్లా మాట్లాడడం టూ మచ్లీ రాంగ్. హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నిన్న ఎస్టర్డే నైట్ కేఆర్ఎం సక్సెస్ మీట్లోని బండ్ల గణేష్ మాట్లాడిన మాటలైతే విజయ్ అన్నని అట్లాగే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ని చాలా బాధాకరణంగా, అంటే పర్టికులర్గా విజయ్నే అని ఉద్దేశించి మాట్లాడని ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతుంది ఈ టాపిక్. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కేఆర్ఎం సక్సెస్ మీట్ మీరు పెట్టుకున్నారు, కానీ మీరేదో ఊహించుకుంటున్నారు, కానీ అది మీరు ఊహించినంత హిట్ అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా, ఓకే మీరు సక్సెస్ మీట్ పెట్టుకుంటున్నారు, హిట్ చేసుకుంటున్నారు, అది మీ ఇష్టం. కానీ పెట్టుకున్నారు. కానీ బండ్లన్న ఏదైనా ఈవెంట్కి కానీ లేదంటే ఏదైనా సక్సెస్ మీట్కి వెళ్ళినప్పుడు నువ్వు వాళ్ళ గురించి లేపుకుంటావో లేదంటే తొక్కుంటావో నువ్వు మాట్లాడుకో. అంతేగాని పక్కల విషయాలు మాత్రం నువ్వు గెలుపుకుంటే మాత్రం అది నీ కర్మ నీకే తగిలితుంది. ఫస్ట్ విజయాన్ని నీకు ఏం చేసాడు చెప్పు. ఇంకో విషయం ఏంటంటే విజయాన్ని గురించి పర్టికులర్గా వాట్సాప్ లేదంటే ఇలా లూజ్ ప్యాంట్లు వేస్తాడు, లేదంటే ఇలా టీ షర్ట్లు వేస్తాడు. ఒక పిచ్చినా కొడక ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది, ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క మెటీరియల్ సెట్ అవుతుంది. అదేవిధంగా కేఆర్ఎం అన్న కిరణ్ అబ్బవరం సెట్ చేయలేడు, ఎందుకంటే అతని బాడీ స్ట్రక్చర్ వేరు, అతని యాటిట్యూడ్ వేరు, అతను వేరు. అట్లాగే విజయ్ అన్న అతను ఏంటంటే అతను ఒక ఫ్యాషన్లా ఉంటాడు, అతను ఒక మోడల్లా ఉంటాడు. అందువల్ల అతను ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది కాబట్టి తను అట్లా డిజైన్ అవుతాడు. అంత మాత్రాన అతన్ని యాటిట్యూడ్ అది అని మాట్లాడుతున్నావు కదా. నీకు క్లియర్గా చెప్తాను, విజయ్ దేవరకొండ ఫస్ట్ సినిమా ఒక సక్సెస్ అయింది. సెకండ్ సినిమా అర్జున్ రెడ్డి మూవీ, అది ఇంకా దాని గురించి మనం చెప్పవసరం లేదు, అందరికీ తెలిసిందే. అంటే ఆ మూవీ ద గ్రేటెస్ట్ మూవీ. ఎందుకంటే అప్పుడు దాకా వచ్చిన లవ్ స్టోరీలు ఒక ఎత్తు అయితే ఆఫ్టర్ బ్రేకప్ తర్వాత ప్రతి బాయ్ ఎట్లా ఉంటాడా అని చాలా తీశారు, దానికి చాలా హార్డ్ వర్క్ చేశాడు. అది ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. సడన్గా అంత పెద్ద సక్సెస్ తీసుకున్న పర్సన్కే తెలియకుండా మనమే ఒక ఇదిగా ఉంటాం. అది అతను మెయింటైన్ చేశాడు కొన్నాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం తగ్గి మంచిగానే ఉంటున్నాడు. అంత మాత్రాన అతన్ని నువ్వు అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అసలు కనీసం బుర్ర ఉన్నది లేదో విజయరావు. అసలు కే ర్యాంప్ మూవీకి అర్జున్ రెడ్డికి పోలితే కిరణ్ అబ్బవరం జీవితంలోని ఎన్ని సినిమాలు తీసినా అర్జున్ రెడ్డిని టచ్ చేయలేదు. అదొక యూనిక్ మూవీ, మన తెలుగు ఇండస్ట్రీలోనే అదొక యూనిక్ మూవీ. అలాంటి మూవీ కొట్టిన విజయ్ దేవరకొండ ఆ మాత్రం ఉంటుంది. ఎందుకంటే అలాంటి సక్సెస్ చూశాడు, అట్లాంటి సినిమాలు చేశాడు. తను పెట్టే హార్డ్ వర్క్ ఒకవేళ ఫ్లాప్ అయినా తను పెట్టే సినిమాలకి మాత్రం చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అతని కంటెంట్ అంటున్నా, అతని బాడీ ఒక మనిషిని చేసేలా మోటివేట్ చేసేలా ఉంటుంది. అట్లాంటి మనిషిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు అంటే నేను ఎవడు అడిగేవాడు లేడు అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నావు అనుకుంటా. నువ్వు కిరణ్ అబ్బవరం సక్సెస్ మీట్కి వెళ్ళావు కాబట్టి లేపుకో. వాళ్ళు ఎంతో కొంత చెప్తారో వాళ్ళ గురించి అన్ని 10 మంది ఏదో చెప్పుకో, అది నీ ఇష్టం. అంతేగాని పక్కల మీద పడి ఇలా మాట్లాడుకో, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుకో. చెప్పితే మంచిగా చెప్పు, లేదంటే నోరు మూసుకొని ఉండు. అంతేగాని అనవసరమైన విషయాలు మాట్లాడుకో. ఒకప్పుడు నీ మీద రెస్పెక్ట్ ఉండేది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఓకే గ్రేట్గా చెప్పేవాడు, అందువల్ల రెస్పెక్ట్ ఉండేది. అలాగా తగ్గించుకుంటే బెటర్. నేనేనా తప్పు మాట్లాడినట్టు అనిపిస్తే కనుక ఐఎమ్ రియల్లీ సారీ, బట్ నాకు అనిపించింది. ఎందుకంటే ఖచ్చితంగా విజయ్ దేవరకొండ ఉద్దేశించి మాట్లాడు. విజయ్ దేవరకొండ తప్పేం చేసాడు నాకేం అర్థం అవుతలేదు. అతని ఇష్టం అది. ఎందుకంటే అతను ఒక మోడల్లో ఉంటాడు, ఒక ఫ్యాషన్లో ఉంటాడు. అందు మాత్రం అతని కాస్ట్యూమ్స్ అట్లా ఉంటే అతని బాడీ
డెలివరీ అట్లా ఉంటుంది, ఆయన టాకింగ్ పవర్ అట్లా ఉంటుంది. అంత మాత్రాన్ని అతన్ని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం ఎవరికి లేదు. ఓకే, మన వీడియోకి కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.